స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన దశల్లో గర్భధారణ దశ కూడా ముఖ్యమైనది. అయితే గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం ఏ విధంగా సంరక్షించుకోవాలి, అలాగే శిశువు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రసవం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ బోనం శ్రీహారిక గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు ముందుగా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసిన తర్వాత నార్మల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ పాజిటివ్ అని రాగానే చాలామంది ఫస్ట్ థింక్ చేసేది డైట్ గురించి. ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఏది తినచ్చు, ఏది తినకూడదు అనేది కామన్గా వస్తుంది. మనం నార్మల్గా ఏమైతే తింటున్నామో అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో తినచ్చు. చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఫస్ట్ 3 మీల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాలో ఎక్కువ 3 మేజర్ మీల్స్, మనం రైస్ బాగా కొంచెం ఎక్కువగానే పెట్టుకొని యూజువల్లీ తింటాము. ఆ మీల్ క్వాంటిటీ అనేది తగ్గించాలి. అంటే మీల్ని కొంచెం చేయాలి. బికాజ్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్స్ వల్ల టమ్మీ ఫుల్ అయిపోతుంది, స్టమక్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది, ఫుడ్ డైజెషన్ కొంచెం స్లో అవుతుంది. సో అందుకని మీల్ని స్మాల్ మీల్ చేయాలి. మనం తినే మీల్ని ఆల్మోస్ట్ హాఫ్కి కట్ షార్ట్ చేసి స్మాల్ మీల్ తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చి చిన్న స్నాక్ తీసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ స్మాల్ మీల్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ ఒక చిన్న స్నాక్ తీసుకుని మళ్ళీ నైట్ 7-7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. ఇది జస్ట్ మీల్ ప్యాటర్న్ని బ్రేక్ చేసుకుని అలా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, ఎందుకంటే వాళ్ళకి తొందరగా ఆకలేస్తూ ఉంటుంది, అలానే ఎక్కువ తినలేరు. అది ఫ్రీక్వెన్సీ. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, అన్నీ తినలేరు. బికాస్ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుంది, అందులో ఎంతవరకు హెల్దీ ఉంది అన్న ఫుడ్ని మనకి ఏది సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి చూస్తే ఫ్రూట్స్ తింటే మంచిగా ఉండొచ్చు, ఒకళ్ళకి ఎగ్స్ తింటే బాగుండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంతో బాగా అరిగి వామిటింగ్ లేకుండా ఉంటుంది. సో ఏది మనకు సూట్ అవుతుందో చూసుకుని తీసుకోవాలి. అబ్సల్యూట్లీ అస్సలు తీసుకోకూడదు అన్నది ఏమీ యాక్చువల్గా అయితే లేదు. కానీ మనం పచ్చి పపాయ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఎంజైమ్స్ ఉంటాయి, కొన్ని హార్మోన్స్ ఉంటాయి, దానివల్ల మిస్క్యారేజ్ అవ్వచ్చు. కాబట్టి రా పపాయ ఒకటి తీసుకోకూడదు. అండ్ అదర్వైజ్ పండిన పపాయా పీసెస్ అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మిగిలినవన్నీ చాలా మిత్స్ ఉన్నాయి. పైనాపిల్ తినకూడదు, మీట్ తినకూడదు, డ్రై ఫ్రూట్స్ తినకూడదు, ఇవన్నీ యాక్చువల్లీ నిజం కాదు, ఇవన్నీ జస్ట్ మిత్స్. సో ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. బికాస్ ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఎక్కువసేపు స్టమక్లోనే ఉండిపోతుంది, బికాజ్ అరగడానికి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి కారం ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ కారం వల్ల స్టమక్లో ఫుడ్ ఎక్కువ ఉండిపోవడం వల్ల అది వెనక్కి తన్ని గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ రాకూడదు అంటే కొంచెం స్పైసెస్ తగ్గించుకుని తీసుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్, చాలామంది బయట ఫుడ్ తింటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. బికాజ్ వాళ్ళకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి పానీపూరి తినాలనిపిస్తుంది, కొంతమందికి చాట్ తినాలనిపిస్తుంది, కొంతమంది నూడిల్స్, ఇట్లా ఏం తినాలనిపించినా అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా దాన్ని మీరు నేర్చుకుని ఇంట్లో చేసుకుని ఇంట్లో తినడం అనేది ఉత్తమం. ఎందుకంటే బయట మనకి వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు, ఏమైనా మోషన్స్ అయినా వేరే ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెడికేషన్స్ తీసుకోవడం ప్రాబ్లం. కాబట్టి ఎనీ హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది మోస్ట్లీ ప్రిఫరబుల్ ఉంటుంది. ఇది జనరల్లీ అబౌట్ ద ఫుడ్ అనమాట. ఫుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అస్సలు కదలకుండా బెడ్ మీదే ఉండాలేమో ప్రెగ్నెన్సీ ఇది చేయొద్దు, స్టెప్స్ ఎక్కొద్దు, అవి ఇవి. సో ఇందులో చాలా యాక్చువల్లీ మళ్ళీ మిత్సే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్ గురించి 1-2 స్టేర్స్ ఎక్కచ్చు, నో ప్రాబ్లం. ఇంట్లోనే స్టెప్స్ ఉన్నా కూడా 1-2 అంతస్తులు ఎక్కాలి అన్నా కూడా పర్వాలేదు, హ్యాపీగా ఎక్కచ్చు, యాజ్ లాంగ్ యాజ్ షీస్ కంఫర్టబుల్. తనకి ఇబ్బంది లేకుండా, ఆయాసం లేకుండా తన రోజు చేసుకునేవన్నీ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్లోర్స్ ఉండి 3-4 ఫ్లోర్స్ కన్నా ఎక్కువ ఉండి ఇబ్బంది అవుతూ ఆయాసం వస్తున్నట్టయితే మనం ఎక్కువ స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఇది నార్మల్గా రెస్ట్ గురించి, బెడ్ రెస్ట్ గురించి మనం మాట్లాడితే చాలామంది ఎక్కువ పనులు చేయకూడదు అనుకుంటారు. మనం ఇంట్లో డైలీ చేసుకునే పనులు, చిన్న పనులు, మన పనులు, మళ్ళీ ఏమైనా వంట చేసుకోవాలనుకుంటున్నా అట్లాంటివన్నీ రొటీన్గా చేసుకోవచ్చు అండి. ఏమీ అగ్రెసివ్గా కొత్తగా స్టార్ట్ చేయొద్దని చెప్తామన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వెళ్ళి అగ్రెసివ్గా వాకింగ్ చేయొద్దు, లేదంటే కొత్తగా ఇల్లు తుడవడం అలాంటి ఎక్స్ట్రా పనులు చేయొద్దు. రొటీన్గా మీరు రోజు చేసుకునే పనులు చేసుకోండి. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అంటే ఏమీ కదలకుండా బెడ్ మీదే ఉండడం లాంటివి మాత్రం చేయకండి. నెక్స్ట్, భార్యాభర్తలతో కలవచ్చా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. అసలు కలవకూడదు, కలిసాక మా క్లాస్మేట్ కలిసాం, మార్నింగ్ బ్లీడింగ్ అయింది, దీనివల్ల అబార్షన్ అయింది, ఇలా ఎందుకు కలిసారని అత్తగారు లేదా ఇలా ఎందుకు కలిసారని మదర్ అడగడం, ఇలాంటి చాలా సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. వైఫ్ అండ్ హస్బెండ్ కలవడం యాజ్ సచ్ ప్రాబ్లం కాదండి. ఎవరికైతే మాయ కిందకు ఉందో
అది యూజువల్లీ మనకు 3rd 4th మంత్ తర్వాత తెలుస్తుంది మాయ అనేది ఎక్కడుందండి. మాయ అంటే మదర్ని బేబీని కనెక్ట్ చేసి బేబీకి ఫుడ్ అనేది మాయ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఈ మాయ ఎవరికైతే గర్భసంచి ద్వారం ఓపెనింగ్ మీద ఉందో వాళ్ళకి మాత్రం భార్యాభర్తలు ప్రెగ్నెన్సీలో కలవకూడదు అని చెప్తాం. మిగిలిన వాళ్ళందరూ ప్రెగ్నెన్సీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కంఫర్టబుల్ ఉంటే ఆవిడికి ఓకే అయితే కలిసినా కూడా దానివల్ల మేజర్ ప్రాబ్లం అయితే ఉంటుంది.